అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. మనం దశ మహావిద్యలు అసలు ఎలా ఉద్భవించాయి అన్న దాని మీద బోల్డన్ని డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. కానీ అన్నిటికంటే మంచిగా ఏంటి అని అంటే, సతీదేవి ఒకసారి కైలాసంలో ఉన్నప్పుడు మన శివయ్య ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుకుంటూ ఉంటే అక్కడి నుంచి చాలామంది దేవతలు ఎక్కడికో వెళుతూ ఉంటే ఎక్కడికి అందరూ ఇలా వెళ్తున్నారు అని చెప్పి సతీదేవి వాళ్ళ పలకరించి అడిగితే వాళ్ళు ఏం చెప్తారట, అదేంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, మీ నాన్నగారైన దక్ష ప్రజాపతి అక్కడ యజ్ఞం చేస్తున్నారు, పెద్ద యజ్ఞం, దానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు, పెద్ద కూతురువి నువ్వు ఇక్కడున్నావేమిటి అని అడిగారట. అడిగేసరికి అప్పటి వరకు అసలు ఆవిడకి వాళ్ళ నాన్నగారు దక్ష ప్రజాపతి ఆ యజ్ఞం చేస్తున్నారు అని చెప్పేసి తెలియకపోవడం వల్ల ఆవిడ చాలా ఏంటి అంటే వాళ్ళకి నాకు తెలియదు అని చెప్పలేక ఏం చేశారంటే కామ్గా వచ్చేసి శివయ్యని అడుగుతారనమాట. ఏమని అంటే, మా నాన్నగారు ఇలా యజ్ఞం చేస్తున్నారట, దానికి నేను వెళ్తాను అని. అప్పుడు శివయ్య చెప్తారట, మన పిలవలేదు కదా, పిలవని పేరంటానికి మనం వెళ్ళకూడదు, అందరినీ పిలిచి మన పిలవలేదంటే మనం రాకూడదనే కదా అర్థం అని చెప్తారట. అయినా సరే అమ్మకి ఏంటి అంటే అంటుందిట, మా నాన్న నన్ను పిలవాలా, నేను పెద్ద కూతుర్ని, అక్కడ లేకపోతే ఏమవుతుంది అంటే ఆయనకి అవమానం కదా అని చెప్పి వెళ్తాను అని ఈవిడ మొండి చేసేసరికి శివయ్య చెప్తారట, వద్దు, ఎందుకంటే నువ్వు నా భార్యవి, ఇప్పుడు అతని కూతురు కాదు, కాబట్టి వెళ్ళకూడదు. ఇలా వాదోపవాదాలు పెరుగుతున్నప్పుడు శివయ్య ఏం చేస్తారు అని అంటే, ఇక్కడ ఉంటే గొడవ అవుతుంది అని అనిపించినప్పుడు ఆయన లేచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైతే తిరస్కరించి వెళ్ళిపోయారో అమ్మవారికి అసలు నచ్చక ఏం చేస్తుందిట, శక్తి లేకపోతే శివుడు కూడా శివుడే కదా, అంటే శవమే కదా, మరి అలాంటప్పుడు ఈ శవం అయినా అంటే నేను లేకపోతే ఈయనకి జీవం లేదు, అలాంటి వాడు నన్ను తిరస్కరించి వెళ్తాడా అని చెప్పి కోపం వచ్చి ఏం చేస్తుంది అంటే, ఆయన ఎటు కదలకుండా 8 దిక్కుల్లోనూ 8 విద్యల కింద పైన కలిపి మొత్తం 10 విద్యలు, అవే దశ మహావిద్యలు. ఈ దశ మహావిద్యలు ఏంటి అంటే, కాళి, తార, త్రిపుర భైరవి, ధూమావతి, చిన్నమస్త, మళ్ళీ భువనేశ్వరి, షోడసి, బగళాముఖి, మాతంగి, కమలాత్మిక, వీళ్ళు 10 మంది. ఈ 10 మంది విద్యల్లో ఇందులో ఏంటి అంటే, కొంతమందిని కాళీకులం అని ఫస్ట్ చెప్పిన 5 విద్యల్ని, మిగతా వాళ్ళని శ్రీకులం అని పిలుస్తారు. ఈ కాళీకులం, శ్రీకులం ఇవి ఏమిటి అని అంటే, కాళీతో సంబంధమైన విద్యలు కాళీకులం, ఇక్కడ శ్రీ అంటే లలిత, షోడశితో సంబంధించిన విద్యల్ని శ్రీకులం అని పిలుస్తున్నాం. ఇక్కడ సాధన అన్నది ఎలా చేస్తారు అని అన్నప్పుడు, దశ మహావిద్యా సాధన ఒక రకంగా చెప్తే తంత్రశాస్త్రం ప్రకారం జరుగుతుంది, మరియు వేద ప్రకారం కూడా ఈ దశ మహావిద్యా సాధన చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ దశ మహావిద్యల్లో మొదటగా కాళీ గురించి చెప్పుకున్నప్పుడు, కాళీ అన్నదే మనకి చూడండి, అక్కడ కాళీ అంటే ఎంటీ అని అర్థం, అంటే శూన్యం, అంటే ఏమీ లేని స్థితిలోకి తీసుకువెళ్ళేది ఎవరు అంటే కాళీ. ఎలా తీసుకెళ్తుంది అనంటే, ఈవిడ మూలాధార చక్రంలో పరావాక్కు. మళ్ళీ ఇందులో ఏంటి అంటే, ఈ దశ మహావిద్యల్లో కూడా 4 వాగ్దేవతలు ఉంటారు. ఆ 4 వాగ్దేవతలు ఎవరు అంటే, మొదటి వాగ్దేవత కాళీ, 2వ ఆవిడ తార, 3వ ఆవిడ బగళాముఖి, 4వ ఆవిడ మాతంగి. ఈ వాగ్దేవతలు మళ్ళీ వీళ్ళ స్పేస్ వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. ఫస్ట్ కాళీ, ఈవిడ పరావాక్కుకి అది దేవత. పరావాక్ ఎక్కడుంటుంది అంటే మూలాధార చక్రంలో. ఈ మూలాధార చక్రంలో ఉన్న పరావాక్, మనం ఆల్రెడీ కాళీ అంటే చెప్పుకున్నాం శూన్యము అని, అంటే అక్కడ ఎంటీనెస్ అన్నది ఉంటే మాత్రమే మనం ఏం ఎందుకంటే ఫుల్గా నిండిపోయింది అనుకోండి, మూలాధార చక్రం నిండిపోయినప్పుడు ఏమవుతుంది అంటే, మనం చెప్పాలనుకున్నది అంటే అక్కడి నుంచి క్రియేట్ అయ్యే వాక్కు మంచిగా క్రియేట్ అవుతుంది. ఎప్పుడు నిండిపోతుంది అంటే మనకు బోల్డని కన్ఫ్యూజన్లు ఉన్నప్పుడే, లేకపోతే అంతా ఖాళీగానే ఉంటుంది. కన్ఫ్యూజన్ ఏమీ లేదనుకోండి, క్లియర్గా మనం ఏం చేస్తున్నామో మనకి తెలుసు. ఇక్కడ మూలాధార చక్రానికి ఉన్న లక్షణమే అనుమానం. ఈ అనుమానం అవడం వల్ల ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే ఈ లోపల అనుమానం ఉందో మనం ఏం మాట్లాడినా సరే, అందుకే లలితా శాస్త్రంలో కూడా పరాప్రత్యస్థితి రూప, పరావాక్ ఏం చేస్తుంది, మన స్థితి ఏంటో చెప్తుంది, అంటే మన లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి అన్నది చెప్తోంది. ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్
ఏంటి అని ఎలా తెలుస్తున్నారు అంటే ఎవరో చాలా మంది అంటారు ఏంటి అంటే మన వాళ్ళు అవమానించారు, నేను చెప్పింది వాళ్ళు సరిగ్గా పట్టించుకోవటం లేదు. ఎందుకంటే పరావాక్ ఏం చేస్తోంది అంటే ఎవ్వరూ మనం ఏం చేయటంలే, మనం చెప్పిన మాటే మనకి ఇస్తే గౌరవం ఇస్తుంది, లేదా గౌరవం తీసేస్తుంది. ఎందువల్ల అంటే ఎప్పుడైతే అనుమానం ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే త్రికరణ శుద్ధి అంటారు మీరు చూస్తే. అంటే ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయి ఉంటుంది. అనుమానం ఉన్న వాళ్ళకి అనుమానం లేదు, క్లియర్గా ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చెప్తున్నారో అదే చేయగలుగుతారు, ఎందుకంటే చేసిందే చెప్తారు కాబట్టి. ఇక్కడ పరావాక్ ఏంటి అంటే అప్పుడు మన జ్ఞానం ఏమవుతుంది, అనుభవం లేని జ్ఞానం ఎప్పుడు ఊరికే మాటల్లో వస్తుంది తప్ప చేతల్లో కనిపించదన్నమాట. ఈ కాళీ ఏం చేస్తుందంటే మాటలతో ఆపేయకుండా మనని చేతల్లోకి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే అక్కడ పూర్తిగా శూన్యం అయిందో, కన్ఫ్యూజన్ ఏమీ లేదో, క్లియర్గా ఉంటాం. పైగా ఈ కాళీ ఏంటంటే కాలానికి అధిదేవత. దశమహావిద్యల్ని మీరు చూస్తే ఏంటి అంటే ఆ 10 విద్యల్ని కనుక మనం పట్టుకున్నాము అంటే మన లైఫ్ అంతా మారిపోతుంది. ఎలాగో చూడండి, కాళీ కాలం అంటే ఏంటంటే ఫస్ట్ అన్నిటికంటే మనం దేన్ని వృధా చేయకూడదు అని అంటే టైంని మాత్రం వృధా చేయకూడదు. ఎందుకంటే వెళ్ళిపోయిన ఒక్క నిమిషం కూడా మళ్ళీ తిరిగి రాదు. రేపు గురించి ఆలోచించడంలో ఈరోజు అంత టైంని మనం ఏం చేస్తున్నాం, వేస్ట్ చేస్తున్నాం. ఇలా వేస్ట్ చేస్తున్న మనకి ఆ టైంని కరెక్ట్గా వాడుకోవడం ఎందువల్ల అంటే ఇక్కడ ఒకటే అంటే కాళీ అన్నది మనకి ఫైనల్గా ఏమిస్తుంది అంటే వైరాగ్యాన్ని ఇస్తుంది అంటారు. ఆ వైరాగ్యంలో ఏమర్థమవుతుంది అంటే ప్రెజెంట్ టెన్స్లో ఎప్పుడైతే ఉంటామో ప్రతి నిమిషాన్ని మనం ఎంత బాగా వాడుకోవచ్చో తెలుస్తుంది. ఎంత బాగా వాడుకోవచ్చో ఎప్పుడైతే అర్థమైందో ఇక్కడ ఏంటి అంటే నేను వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, మరి ఇక్కడ ఏం పోగొట్టుకుంటాను, గీత చెప్పింది అదే కదా. వచ్చినప్పుడు ఏమైనా తీసుకొస్తే కదా ఇక్కడ పోగొట్టుకున్నానని ఫీల్ అవడానికి. అంటే వీళ్ళు నన్ను మోసం చేశారు, నాకు ఇదయింది అదయింది అనుకోవడానికి నేను వచ్చినప్పుడు ఏమీ పట్టుకురాలేదే, ఇక్కడ పోగొట్టుకోవడానికి అంటే ఇక్కడ చేసింది. పోనీ నేను ఇక్కడ లేనిది ఏదైనా కొత్తగా సృష్టించగలిగానా, ఏమీ సృష్టించలేదు. ఆ సృష్టిలో ఉన్నదాన్నే నేను వాడుకుంటున్నాను. అప్పుడు నేనేం సృష్టించలేనప్పుడు నేను పోగొట్టుకునేది ఏముంది ఇక్కడ అంటే నూతన సృష్టి చేయడము అన్నది. అందుకే మూలాధార చక్రం ఏమిటి అంటే ఎప్పుడైతే డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయో క్రియేటివిటీ అంటే డెస్టినీని క్రియేట్ చేసుకోవడం అన్నది వస్తుంది. ఆ డెస్టినీని ఎప్పుడైతే క్రియేట్ చేసుకున్నామో మనం ఏమవుతుంది అంటే క్లియర్గా అంటే నేను చెయ్యాలి, నాకు ఇక్కడ అంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయన్నమాట. ఆ లైఫ్ని ఎవరైతే ఒక ఆర్గనైజ్డ్ ఫార్మ్లో పెడతారో ఆవిడ పేరే కాళీ. ఎందువల్ల టైంని ఎప్పుడైతే వాడుకోవడం మొదలు పెట్టామో ఆ టైంని వాడుకునేవాడు ఎప్పుడు వాడి లైఫ్ని చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాడు. పైగా ఖాళీ వల్ల శక్తి వస్తుంది అంటారు. ఆ శక్తి ఎలా వస్తుంది అంటే మనం ప్రెజెంట్ టెన్స్లో ఉండడం అంటే వర్తమాన కాలంలో ఉండడం వల్లే శక్తి వస్తుంది. వర్తమాన కాలంలో ఉన్నవాడికి ఏంటి అంటే 24 hours పనిచేసినా సరే వాడికి ఏమవుదు అంటే అలసట అన్నది రాదు. అంటే నిద్ర తిండి అన్నది శరీరానికి మాత్రమే. ఆ శరీరం అన్న కాన్షియస్ ఎప్పుడైతే వదిలేసామో అంటే శరీరం మీద వ్యామోహం ఎప్పుడైతే వదిలేసామో నిద్ర తిండికి పెద్ద వాల్యూ ఉండదు. ఎందుకు అంటే ఆత్మశక్తి అన్నది పెంచుకోవడం ఎప్పుడైతే జరుగుతుందో ఆ ఆత్మశక్తి పెంచుకోవడం ద్వారా మీకు ఎంత పని చేస్తున్నా సరే ఇంకా చెయ్యాలి అన్న ఉత్సాహం వస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు గమనించుకుంటే ఒక మంత్రం ఏదైనా చెయ్యాలని కూర్చున్నారనుకోండి, ఫస్ట్ కూర్చునేటప్పుడు ప్రతి మానవుడికి చిన్న బద్ధకం ఉంటుంది. ఆ బద్ధకం ఏమిటి అంటే అమ్మో ఇప్పుడు ఎన్నిసార్లు చేయాలి, 100 సార్లు చేయాలా, 10 సార్లు చేయాలా, 5 సార్లు చేయాలా, లేకపోతే అసలు చేయనా నాకు టైం లేదు, ఇలా అనుకుని కూర్చుంటాం. కూర్చుని మొదలుపెట్టిన తర్వాత ఒక మాల అయిన తర్వాత మిమ్మల్ని మీరు గమనించుకుంటే ఇంకా చెయ్యాలి ఎందుకంటే ఎప్పుడైనా విద్యకున్న లక్షణం అంటే జ్ఞానానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే ఇంకా చెయ్యి అనిపిస్తుంది. ఆ స్థితి ఎవరిస్తారు అంటే మనకి ఆ మహాకాళీదేవి ఇస్తారు. కాబట్టి అలాంటి కాళీని ఎప్పుడైతే మనం కొలుస్తామో మన టైంని మనం వాడుకోవడమే కాకుండా పరావాక్కులో మనం ఏం చెప్తున్నాము అన్న దాని మీద క్లియర్గా అంటే ఏంటి అంటే చేసే చెప్తాం కాబట్టి దానిపైన పూర్తిగా అనుభవంతో చెప్పడం వల్ల అప్పుడు వినేవాళ్ళకి కానీ వీళ్ళు చేసి చెప్తున్నారు అంటే
ఏమనిపిస్తుంది, దానికి ఆథరైజ్డ్ అనమాట. అంటే మనం చేయకుండా ఇంకోళ్ళని చేయమని చెప్పామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు చేయట్లేదు కదా, నన్ను ఎందుకు చేయమంటున్నారు అని అనుమానం వస్తుంది. అదే మనం చేస్తూ కనుక చెప్పామనుకోండి, అప్పుడు ఓహో వీళ్ళే చేస్తున్నారంటే ఇందులో ఏముంది అని వాళ్ళు కూడా చూడడానికి ట్రై చేస్తారు. అంటే ఏంటి అంటే ఆ క్లారిటీ అన్నది కాళీ వల్ల వస్తుంది. ఇది కాళీ యొక్క తత్వము. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.